చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన మొదటి సెకండ్ నుండే వాళ్ళు వాళ్ళ కూటమి పార్టీలు, వాళ్ళ పత్రికలు, టీవీ ఛానళ్ళు, సోషల్ మీడియా మేధావులు మొదటి రోజు నుంచే వాళ్ళు భయపడుతున్నది, వాళ్ళు టార్గెట్ చేస్తున్నది, వాళ్ళు కలవరిస్తున్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ఒక పేరును. 11 సీట్లకే పరిమితం అయ్యారు అని చెప్పి హేళన చేసిన దాని వెనక ఏం జరిగిందో వాళ్ళకు తెలుసు. ఇంత కఠిన పరిస్థితుల్లో కూడా 40% ఓట్ బ్యాంకును కాపాడుకోగలిగిన జగన్మోహన్ రెడ్డి గారి బలం ఏంటో వాళ్ళు ఖచ్చితంగా తెలుసు. కాబట్టి ఆయన ఆ స్థాయిలో టార్గెట్ చేస్తూ ఉన్నారు. అండ్ అదే సమయంలో 11 సీట్లకే పరిమితం అయితే వాళ్ళ క్యాడర్ మీద, నాయకుల మీద వరుసపెట్టి కేసులు, అరెస్టులు కంటిన్యూగా చేసుకుంటూ పోతే జగన్ బలహీన పడతాడు, వైసీపీ బలహీన పడుతుంది అని చెప్పి వాళ్ళ ఎస్టిమేట్ అంచనా వేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ప్రెజర్ని చాలా సమర్థవంతంగా డీల్ చేయగలుగుతారు. కాబట్టి ఎక్కడ ఆయన భయపడే కథ పక్కన పెట్టండి. అధికారం పైన 2-3 నెలల్లోనే మళ్ళీ అధికార కూటమి ఆయన చూసి 2-3 నెలలు కాదు, ఫస్ట్ నిమిషం నుంచి అనుకోండి, బట్ 2-3 నెలల నుంచే వాళ్ళు ఓటమి అనే దాన్ని మర్చిపోయి పరిపూర్ణంగా ప్రతిపక్ష పార్టీ అనే దాంట్లో వాళ్ళు లీనమైపోయారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఉన్నారు. ఎక్కడే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడిందనే సంకేతాలే కనిపించడం లేదు. అదిగో ఆ సంకేతాలు కనిపించడం లేదు, జగన్ చాలా బలంగా కనిపిస్తున్నాడనే కూటమి పార్టీలతో పాటు తెలుగుదేశం పార్టీ పత్రికలు, టీవీ ఛానళ్ళు వాళ్ళు బెంబేలెత్తిపోతున్నారు, వాళ్ళు వణికిపోతున్నారు, వాళ్ళు జగన్ ధైర్యంగా ఉంటే చూడలేకపోతూ ఉన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి మీద నిత్యం ద్వేషంతో, అసూయతో రగిలిపోయే, ఒక శత్రువు కంటే ఇంకా దారుణంగా రగిలిపోయే ఈ వీకెండ్ కమెంట్స్ వారాంతపు పలుకులైన కూడా ఈరోజు వీకెండ్లో రాశారు. ఆయన రాశారనే కంటే జగన్ మీద ప్రశంసలాగే చూడాలేమో. ఆయన ఏమంటారు? చంద్రబాబు అధికారాన్ని కోల్పోయిన తర్వాత కోలుకోవాలి అంటే 2 ఏళ్ళు పట్టింది. కేసీఆర్ అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఇప్పటికీ 1.5 సంవత్సరం తర్వాత కూడా కోలుకోలేకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక అసాధారణమైన మనిషి. ఆయనకు మాత్రమే కొన్ని సొంతం. అందుకే అధికారాన్ని కోల్పోయి కేవలం 11 సీట్లకే పరిమితమైన కేవలం 3 నెలల పరిధిలోనే ఆయన చాలా అసామాన్యమైన రాజకీయం చేస్తూ ఉన్నారు. ఆయన ఒక అసామాన్యుడు. జగన్ ఒక అసామాన్యుడు. పూర్తిగా ఆయన ఒక ప్రతిపక్షంగా, విపక్షంగా చాలా బలపడుతూ ఉన్నారు. కూటమి పార్టీలు, రాష్ట్ర ప్రజలు మళ్ళీ జగన్ అధికారంలోకి వచ్చేస్తాడా అని మాట్లాడుకునే అంతగా జగన్మోహన్ రెడ్డి 3 నెలల కాలంలోనే ఎదిగాడు అని చెప్పి వీకెండ్ కమెంట్స్ వారాంతపు పలుకులు ఆయన రాసుకుంటూ వచ్చింది. ఆయన ఒక అసామాన్యుడు, ఆయన ఒక అసామాన్యమైన మనిషి కాదు, ఆయన సాధారణమైన మనిషి కాదు అని. అది నిజం. ఆయన ఒక జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఎక్కడైనా ఆయన భయపడాల్సిన అవసరం కూడా ఏముంది? ఇప్పటికీ ఆయన ప్రభుత్వం మంచి చేశారని చెప్పి ధైర్యంతోనే ఆయన ఉన్నారు. ఆ మంచి మీద చర్చ చేద్దాం, ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, మేమేం చేశామని చెప్పి ఆయన డైరెక్ట్గానే ఎన్నిసార్లు ఆ మాట చెప్పి ఉంటారు. డైవర్షన్ అవసరం లేదు, అవుట్ ఆఫ్ ద పాలిటిక్స్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక పాలకుడిగా నేను మంచి చేశానని చెప్పి ఆయన ఇప్పటికీ నమ్ముతూ ఉన్నారు. జనానికి మంచి జరిగింది అని. అందుకే ధైర్యంగా మళ్ళీ రాజకీయం చేస్తూ ఉన్నారు. బహుశా సరేలేండి, శత్రువులు కూడా భయంతో ప్రశంసించడం అంటే ఆయన ఒక అసామాన్యమైన మనిషి, ఎవరికీ సాధ్యం కాదు ఇంత తక్కువ టైంలో కోలుకోవడం అంటే. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నటువంటి క్వాలిటీసే. మరి ఇవన్నీ వాళ్ళ క్వాలిటీసే. సో వాళ్ళ శత్రువు కూడా పొగుడుతూ ఉన్నారంటే వైసీపీ క్యాడర్ కూడా సంతోషపడే అంశాలేమో ఇవన్నీ.